సో ఈరోజు మనం చార్మినార్ దగ్గర ఉన్నటువంటి హరిబోలి ఏరియాలో ఉన్నాము. సో అక్కడ హరిబోలి అక్కన్న మాదన టెంపుల్ ఫేమస్. అండ్ దాని పక్క స్ట్రీట్ లోనే ఇక్కడ స్వామివారు నిలబెట్టడం జరిగింది. సో మీరు చూసుకున్నట్టయితే స్వామివారు వెంకటేశ్వర స్వామి. సో ఒకసారి చేతికి కూడా స్వామివారిది గోల్డెన్ ప్లేటెడ్ పెట్టడం జరిగింది. ఒకసారి వీళ్ళ నిర్వాహకులు ఉన్నారు, మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇది 1916 నుంచి ఇక్కడ కూర్చోబెడుతున్నాం. ఇది చాలా పాతది. ఫస్ట్ అంటే ఈ ఏరియా మొత్తం చార్మినార్ లో ఫస్ట్ ఇక్కడనే మన రామశాలలో కూర్చోబెడుతుండే. కథ కూర్చోబెట్టుకుంటా ఇప్పుడు 16 ఫీట్స్ వరకు వచ్చింది. బయట కూర్చోబెట్టుకుంటాం, సపరేట్ సెట్ చేసేసి అంతా చేసి 11 రోజులు మంచిగా నవరాత్రులు మంచిగా చేసుకుంటాం, అన్నదానాలు చేసుకుంటాం, మంచి ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటూ చేస్తుంటాం అన్నమాట. సో ఇప్పుడు మీరు అన్నారు 16 నుంచి ఇక్కడికి సోనియా గాంధీ వచ్చి కూడా కూర్చోబెట్టి ఆ టైంలో వాంశాల ఉంది, వాంశాలలో కూర్చోబెడుతుంది. మన గజానన్ వాంశాల అని చాలా ఫేమస్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం అందరికి తెలుసు. ఇక్కడ కుస్తీ పోటీలు అవుతుండే. అదే విధంగా మనకి వినాయకుడు కూర్చోబెట్టడం స్టార్ట్ చేసినాము. అది ఒక ఊరేగింపు స్టార్ట్ చేసి మనం చేస్తుండే. తాత ముత్తాతల నుంచి కూర్చోబెడుతుండే. ఇప్పుడు వారసత్వంగా మనం అందరం కలిసి కూర్చోబెడుతుండే. అందరు కలిసిమెలిసి చేసుకుంటా ప్రతి ఒక్క దానికి ఇండివిజువల్గా చేస్తుంటాం అందరం. సో ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు ఈ 11 days? చిన్నపిల్లలందరికీ పెద్దవాళ్ళకి మంచి యాక్టివిటీస్ చేస్తుంటాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి గేమ్స్, స్పోర్ట్స్ అంటే ప్రతి ఒక్కరు ఒక ఫిజికల్ యాక్టివిటీ కావాలని, వాళ్ళని యూనిటీ కావాలి అంటే బయటకు వచ్చి అందరు కలిసి ఉండి మాట్లాడుకుంటేనే మనకేం తెలుస్తుంది. ఈ మధ్య జనరేషన్లో ఏమైపోయిందంటే మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్స్ కాకుండా వదిలేసి 11 రోజులు ఇక్కడ కూర్చొని గెట్ టుగెదర్ అందరు కూర్చొని మాట్లాడుకుంటా, అన్ని తంబోలు ఆడుకుంటా, డిఫరెంట్ గేమ్స్ ఆడుకుంటా, యాక్టివిటీస్ చేసుకుంటా అన్ని చేస్తుంటే 11 రోజులు కొంచెం ఎంటర్టైన్మెంట్ లా ఉంటుంది. దాంతో హిందూ జాగ్రత్త చాలా ఎక్కువ జరుగుతుంది, ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ ఉంటుంది? 16 feet. 16 feet అంటే మీ ఓన్ కస్టమ్ అంటా లేకపోతే? లేదు, మనము ఇక్కడ దగ్గరలో ఉంటుంది, ఆడకి తెచ్చుకున్నాం. మనం కాస్ట్లీ పడ్డది. ప్రతి ఒక్కరు డైలీ కాస్ట్లీ పెరుగుతూనే ఉన్నాయి వినాయకులు. అందరం కలిసి చందా చేసుకుంటాం, కలెక్షన్ ఇస్తూనే ఉంటారు అందరు. సో ఈ ఏరియాకి ఇదే మెయిన్ గణేషుడు అనమాట. అక్కడ పెద్ద గణేషులు కూర్చోబెట్టినా చాలా పాతవి కాదు, ఇదే మెయిన్ పాతది. దీని తర్వాత అన్ని ఉంటాయి అనమాట. సో ఎప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది స్వామి? అరౌండ్ ఆఫ్టర్ లంచ్ తర్వాతనే వెళ్తాం. లంచ్ తర్వాతనే ఊరేగింపుతో వెళ్తాం. ఈజీగా 8 hours ఈజీగా పడుతుంది. 8 hours ఈజీగా పడుతుంది. రాత్రి 3 o'clock 4 o'clock వెళ్తే మళ్ళీ మేము పొద్దున్న వస్తాం. ఎందుకంటే ప్రతి ఏరియా నుంచి అక్కడికి టైం మనకి చేరుకుంటాయి కాబట్టి అందరూ కొద్దిగా లైక్ స్టూడెంట్స్ అంతా స్టూడెంట్స్ వర్కింగ్ అంతా డిగ్రీ. ఇక్కడ మీరు అన్నదానం చేస్తున్నాం. సో దాదాపు సో ఎంత మంది ఇక్కడ క్రౌడ్ వస్తుంది? ఇక్కడ 1000 members వచ్చినారు. సో ఎట్లా అనిపిస్తుంది 11 days? ఒక జోష్ ఉంటుంది, మంచి జోష్ ఉంటుంది. అంటే తెచ్చేటప్పుడు అయితే మంచి జోష్తో చేస్తాం, పోయేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అది మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది చూస్తుంటాం. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ వినాయకుడి పండుగ కాకుండా దేవి నవరాత్రులు చేస్తుంటాం. కింద పోచమ్మ టెంపుల్ ఉంది, ఆ పోచమ్మ టెంపుల్ దగ్గర నవరాత్రులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటాం. బోనాలైనా ఏదైనా సరే హిందూ ఫెస్టివల్ కంపల్సరీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటాం. ఇక్కడ నుంచి ప్రారంభం ఈ ఫెస్టివల్. టీం దగ్గర ఒక 100 members ఈజీగా ఉంటారు. సో నిమజ్జనం రోజు ఎట్లా ఉంటుంది? ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సీనియర్ నుంచి జూనియర్ అట్లా కేజీ టు పీజీ మొత్తం. పీజీ కూడా కాదు, సీనియర్ ఇంకా 70+ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. సో లడ్డు ఇక్కడ లడ్డు ఫస్ట్ స్టార్ట్ చేసింది 400-550 rupees తో స్టార్ట్ చేసాం. కానీ లాస్ట్ ఇయర్ అందరికన్నా అంటే ఇప్పటికన్నా గతంలో కన్నా 2,50,000 వరకు పాడడం జరిగింది. ఇంకా వేరే ఉన్నాయి. ఈ ఏరియాలో పెద్దది అంటే హైయెస్ట్ అనమాట. దాంతో మాకు మెయిన్. సో నెక్స్ట్ మీరు ఈ ఇయర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 3 crores అయితే అనుకుంటారు. సో అంటే కాంపిటీటర్స్ ఎట్లా ఉన్నారు? అంటే గ్రూప్స్ వైజ్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 4th dimension గ్రూప్, చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ తగ్గట్టు మనము పార్టిసిపేట్ చేస్తుంటారు.
అంటే ఇది 11 రోజులు స్వామివారి దగ్గర ఉంటుంది అక్కడ లడ్డు, కాబట్టి చాలా మంచిగా అవుతుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే లడ్డు తీసుకుంటే ఇప్పటివరకైతే 100% చాలా మంచిగా అయింది. సక్సెస్ వాళ్ళకి ఏదైతే కోరుకుంటారో 100% లడ్డు తీసుకుంటే మాత్రం 100% దర్ ఇస్ నో చేంజ్ అనమాట. అట్లా అనుకున్నానంటే 100% అయిపోవాలి. నెక్స్ట్ ఇయర్ ఇంకా లడ్డు పైసలు కన్నా ఎక్కువనే ఇస్తున్నారు కానీ తక్కువ మాత్రం ఇస్తున్నారు. సో పాజిటివ్ వైబ్స్ అండి. అంతా కంప్లీట్ పాజిటివ్. పాజిటివ్. మీరు ఇక్కడ చెప్పారు కదా వ్యాయామశాల అని. అవును. సో వ్యాయామశాల అనేది అంటే ఇప్పుడున్న జనరేషన్ కి తెలియదు. సాధారణ అంటే 90% పాపులేషన్ కి వ్యాయామశాల తెలియదు. ఈవెన్ యూత్ కూడా తెలియదు వ్యాయామశాల. సో ఇది మీరు అందరు ఇప్పుడు జిమ్ వెళ్ళడం ఇలా జరుగుతుంది. సో మెయిన్ వ్యాయామశాల కాన్సెప్ట్ మీరు పబ్లిక్ లోకి ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు లేటెస్ట్ అయితే అన్ని జిమ్స్ అయిపోయినాయి. వ్యాయామశాలను ఒక్కసారి చేసి మళ్ళీ అంటే ఆ కురాకుంది చేసి మళ్ళీ మనం ఒక ఫిట్గా అయితే అది అనేది ఇప్పుడు స్టాండర్డ్ అట్లే ఉంటుంది. జిమ్లో ఏంటంటే ప్రోటీన్ ప్రొడక్ట్స్ అండి, ఎందుకంటే బాయిలర్ కోట్లలో ఇంజక్షన్లు ఇచ్చేసి దాని తర్వాత దాని తర్వాత జ్వరం వచ్చిందంటే మళ్ళీ బెడ్ మీద వాడతారు. కానీ వ్యాయామశాలలో ఎక్సర్సైజ్ చేసినాడు ఏ హాస్పిటల్ కూడా ఏ టాబ్లెట్ వేసుకోడు, స్టాండర్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అంటే ప్లానింగ్ ఉంది. ఇప్పుడు అంటే కుస్తీ పోటీలు కండక్ట్ చేసే ప్లాన్ ఉంది. అదే ఉంది నెక్స్ట్. ఇప్పుడు రెగ్యులర్ గా మా దగ్గర అన్ని కార్యక్రమాలు అవుతుంటాయి, ఓటీ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా సరే అన్ని అవుతుంటాయి. నెక్స్ట్ అయితే ప్లాన్ ఉంది. గజానన వ్యాయామశాల అయితే మాది చాలా పాతది, నేను చెప్పాను కదా 1916 నుంచి ఉంటుంది. దాని వల్లనే ఈ ఏరియా అనేది కొంచెం చాలా అంటే మీరు గూగుల్ మ్యాప్ లో కొట్టుకున్నా ఈ సికింద్రాబాద్ ఎక్కడ పోయినా గజానన వ్యాయామశాల అంటే గుర్తుకొస్తుంది. సో అంటే ఇప్పుడు మీ వ్యాయామశాల ఆర్గనైజేషన్ నుండి మీరు ఏం యాక్టివిటీస్ చేస్తారు అంటే ఇప్పుడు నెక్స్ట్ యూత్ కి మీరు మెసేజ్ ఏమి ఇస్తారంటే ఇది జిమ్ బెస్టా అది బెస్ట్? ఎందుకంటే ఇప్పుడు ఎంత ఫాస్ట్ జనరేషన్ లో ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా అందరూ మళ్ళీ ఆర్గానిక్ వస్తున్నారు, రైట్? మీకు మీరేమన్నా ఇప్పుడు కుందేలు ఇంకా రాబెట్ ఎట్లా ఉంటుందో, కుందేలు ఎట్లా అంటే ఫాస్ట్ గా ఊరికి జిమ్ చేసేసి మంచిగా గట్టిగా వచ్చేస్తారు చూస్తానికి. అది బాయిలర్ కోట్ సింపుల్ గా. కానీ ఇక్కడ స్టాండర్డ్ గా నిలబడి చేసి దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయి అంటే నీ చిన్న ఉన్నప్పుడు ఇట్లుండే నువ్వు ఇప్పుడు ఇట్లా కావాలి అనేది ఒక మెసేజ్ మాత్రం నెక్స్ట్ జనరేషన్ కి కంపల్సరీ వస్తుంది అనమాట. అంటే మ్యాక్సిమం అంటే చిన్న పిల్లల దగ్గరికి మేము ట్రైనింగ్ ఇస్తుంటాం, ఇక్కడ కుస్తీట కండక్ట్ చేస్తుంటాము. సో 100% అవుతుంది, అది చేసాం. నెక్స్ట్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.